హాయ్ ఫ్రెండ్స్, నాకు ఇది హెయిర్ చాలా ఊడిపోయింది. నాకు ఈ హెయిర్ చూస్తే నాకే చాలా భయం వేసింది. అసలు ఈ స్కాల్ఫ్ అంతా మొత్తం ఇలా కనిపిస్తుండే. బట్ ఈ అక్క దగ్గరికి వచ్చినాక హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నాక నా హెయిర్ చాలా ఒత్తుగా అయ్యింది. మీరే చూడండి ఫ్రెండ్స్. కాకపోతే నాకు అసలు నమ్మలేకపోతున్నాను. ఈ ట్రీట్మెంట్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నాకు కొత్త హెయిర్ వచ్చినందుకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అమ్మాయి నా దగ్గరకొచ్చి, "అక్క నాకు బాగా హెయిర్ ఫాల్ అయితుందని" చెప్పింది. అప్పుడు చూస్తే నేను తనకి బాగా హెయిర్ ఫాల్ అంటే చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోయింది. స్కాల్ఫ్ మొత్తం కనిపిస్తుంది. "సరే రా నువ్వు హెయిర్ ట్రీట్మెంట్ ట్రై చెయ్యి" అని చెప్పాను. నా మాట నమ్మి కంటిన్యూగా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుందండి. ఇప్పుడు చూడండి తనకు హెయిర్ రీగ్రోత్ కూడా వచ్చింది. చూడండి ఎంత పల్చగా ఉన్న హెయిరు స్కాల్ఫ్ మొత్తం కనిపిస్తుండే. ఈ చిన్న చిన్నగా ఉన్న హెయిర్ అంతా పెరిగిందండి. ఇంతకుముందు తన హెయిర్ ఇలా పీలగా పాలిపోయినట్టుంటుండే ఈ వెనకాల ఉన్న హెయిరు. ఈ ముందలొచ్చింది మొత్తం రీగ్రోత్ వచ్చిన హెయిరే అండి. చూడండి ఎంత బాగా పెరిగిందో. ఇప్పుడైతే హెయిర్ మొత్తం థిక్ అయిపోయింది. కింద కూడా ప్లేస్ లేకుండా హెయిర్ పెరిగింది. ఇదంతా తను రెగ్యులర్‌గా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్న ఫలితమే అండి. తనకన్నా నాకెక్కువ హ్యాపీగా అనిపించింది. తను నార్మల్‌గా ఒక 6 మంత్స్ అయితుంది తను రాక. ఇప్పుడొచ్చింది చూపిస్తుంది, "అక్క హెయిర్ బాగా పెరిగింది" అని. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తను రెగ్యులర్‌గా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకున్నందుకు ఫలితం ఇది. చాలామంది చేయించుకుంటారండి. 1 సిట్టింగ్, 2 సిట్టింగ్స్‌కొస్తారు. తర్వాత మానేస్తారు, రారు. "ఏం లేదులే" అనంటారు. కానీ ఇలా కంటిన్యూగా చేయించుకుంటే మాత్రం కంపల్సరీ 100% రీగ్రోత్ ఉంటదండి. అందుకు సాక్ష్యం ఈ అమ్మాయే. తను నా పార్లర్‌కి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. అయినా సరే రెగ్యులర్‌గా వచ్చి హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంది. ఈ క్రెడిట్ అంతా ఆ అమ్మాయికే ఇస్తాను నేను. ఎందుకంటే కంటిన్యూగా రెగ్యులర్‌గా చేయించుకున్నందుకే ఈ రీగ్రోత్ వచ్చింది. తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఎవరైనా హెయిర్ గ్రోత్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయితదని చేస్తున్నాను. ఒక సిట్టింగ్‌కి, 2 సిట్టింగ్స్‌కి వెళ్ళి ఏమొస్తుంది, వస్తలేదులే అని మానేసే వాళ్ళు కాకుండా రెగ్యులర్‌గా ట్రీట్మెంట్ చేయించుకున్నారనుకోండి కంపల్సరీగా రీగ్రోత్ అయితే ఉంటదండి. చూడండి మీరే, నేను డైరెక్ట్ చూపిస్తున్నాను. ఈ అమ్మాయి కంటిన్యూగా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంది కాబట్టి తనకి రీగ్రోత్ వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయితుంది. మీరు కంటిన్యూగా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే కంపల్సరీగా రీగ్రోత్ ఉంటదండి. ఒకసారొచ్చి, 2 సార్లొచ్చి ఆ తర్వాత మానేసి ఏంట్రా మళ్ళీ రాలేరు అంటే బిజీగున్నా, ఆ పనుండే, ఈ పనుండే అని చెప్పి రారండి. థాంక్స్ ఫర్ వాచింగ్.